ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. 13,430 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన పనులు చేయనున్నారు. అనంతరం నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. 13,430 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన పనులు చేయనున్నారు. అనంతరం నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. 13,430 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కంప్లీట్ గా? శివాని, ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి సున్నిపెంట చేరుకున్నారు. సున్నిపెంట నుంచి కూడా శ్రీశైలానికి రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేయనున్నారు. మొత్తంగా కూడా అక్కడ శ్రీశైలం చేరుకున్న తర్వాత ఆయన అక్కడ శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబాదేవి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో పాటు కుంకుమార్చనల కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. మొత్తంగా కూడా శ్రీశైల దేవస్థానంలో ఆయన గంట పాటు గడిపే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతనలో ఆయన మోడీ ఈ రోజు శ్రీశైల క్షేత్రంలో పర్యటిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పర్యటన పెద్ద ప్రాధాన్యత సంతరించుకొని చెప్పుకోవాలి. అయితే ప్రధాని మోడీ రావటం అన్నది ఒక విశేష ఘట్టంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తోంది. దేశం మొత్తం కూడా శ్రీశైలం వైపు చూస్తున్న పరిస్థితి కనపడుతోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం శ్రీశైలం యొక్క విశిష్టత మనకు అందరికీ తెలిసిందే. అయితే భూమికి నాభిక్షేత్రంగా ఉన్నటువంటి యొక్క క్షేత్రాన్ని అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నది ఇంతవరకు విమర్శకులు చేస్తున్న అంశాలున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటిస్తూ ఉండటం, అందులోనూ శివభక్తుడైనటువంటి భక్తి భారతదేశంలో ధరించేటటువంటి ప్రధాని మోడీ శ్రీశైలంలో అడుగు పెట్టడం అన్నది అందరినీ కూడా ఎంతగానో ఆసక్తి కలిగిస్తున్న అంశంగా మనం చూడాలి. ఇప్పటికే శ్రీశైలానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మొత్తంగా 4,500 ఎకరాలకు సంబంధించినటువంటి అటవీ భూమిని డీనోటిఫై చేసి శ్రీశైల దేవస్థానానికి అప్పగించాలన్న ఒక ప్రతిపాదన ప్రముఖంగా కూడా అటవీ శాఖ తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేయబోతున్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అటవీ శాఖ అనుమతుల పేరుతో అడ్డంకులు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా అడ్డంకులన్నీ తొలగించే విధంగా కూడా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా అంటే దేవాదాయ శాఖ మంత్రి, ప్రధానమంత్రికి ఉప ముఖ్యమంత్రి ద్వారా ప్రతిపాదనలు చేయనున్న
పరిస్థితులు మొత్తంగా చెప్పిన మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా శ్రీశైల క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక చాకచక్యంగా కూడా ప్రధాని మోడీని రాకను వారు ఉపయోగించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇది మోడీ శ్రీశైలానికి రావడం మూడో ప్రధానిగా మనం చెప్పుకోవాలి. గతంలో జవహర్లాల్ నెహ్రూ ఒకసారి, ఇందిరాగాంధీ ఒకసారి కూడా ప్రధాని హోదాలో శ్రీశైలానికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత ఇంతకు ముందు గతంలో మావోల ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా జాతీయ స్థాయి భద్రతా బలగాలు అలాగే ఈ యొక్క కూంబింగ్ ఆపరేషన్స్ చేశాయి. మొత్తానికి గ్రేహౌండ్ దళాలన్నీ కూడా గత 4 రోజులుగా ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతం మొత్తాన్ని మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేటటువంటి మార్గం అంతా కూడా జల్లెడపట్టి సుమారు రోడ్డుకి ఇరువైపులా 2 కిలోమీటర్లు మేర అటవీ ప్రాంతం లోపలికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తంగా 2,000 మంది పోలీసులతోటి భద్రతా బలగాలతోటి శ్రీశైలం మొత్తం కూడా అణువణువు కూడా పోలీసుల ఆధీనంలో, భద్రతా దళాల ఆధీనంలో ఉంది. అయితే ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చనలు పూర్తి చేసుకున్న తర్వాత అత్యంత ప్రముఖమైనటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా ప్రధాని సందర్శించున్నారు. అక్కడ కాసేపు ధ్యానం చేస్తారని తెలుస్తోంది. అయితే ఎందుకంటే గతంలో శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తరాదిన తన జైత్రయాత్ర కొనసాగిస్తూ దక్షిణాదిన జైత్రయాత్ర ముగించుకొని ఉత్తరాది వైపు ప్రయాణం చేసే సమయంలో శ్రీశైల క్షేత్రంలో ఆయన అమ్మవారిని కొలిచారు. కాబట్టి అమ్మవారు ఆయన భక్తికి మెచ్చి ఆయనకు ఒక వీర ఖడ్గాన్ని బహుకరించిందని చెప్పారు. దానికి ఆనవాలుగా అక్కడ ఒక స్ఫూర్తి కేంద్రాన్ని ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే ఈ యొక్క శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క పాలక మండలి ఏదైతే వాళ్ళు సభ్యులు ఉంటారో వారందరూ కూడా అక్కడ ఒక స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి శ్రీశైలంలో. ఇది అమ్మవారి గుడికి కొద్ది దూరం అంటే ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి మోడీ వస్తుండటం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు మరాఠా వీరుడు శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధాని మోడీ వెళ్తుండడం కూడా ఒక చారిత్రక ఘట్టంగా మనం చూడాలి. ఇప్పటికే కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అక్కడ శివాజీ మహారాజు తను ఆ కాలంలో అక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేశాడు. ఒక స్ఫూర్తి కేంద్రం వారి యొక్క దాన్ని ఏమంటారంటే రాజా ప్రసాదాన్ని ఏర్పాటు చేసిన మొత్తం పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ వెళ్లి మోడీ సందర్శించనున్నారు. ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా ఒక గంట సేపు జరిగే అవకాశం ఉంది. సున్నిపేట చేరుకొని శ్రీశైలం వెళ్తున్నటువంటి ప్రధాని ఆ తర్వాత ఒక గంట సేపు అక్కడ ఉంటారు. ఈ మొత్తంగా కూడా శ్రీశైల క్షేత్రానికి సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. డెవలప్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు కేంద్రం నుంచి కూడా తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క 4,500 ఎకరాల భూమిని ఏదైతే అటవీ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని ఇవ్వటం ద్వారా ఏదైతే శ్రీశైలంలో ఒక ప్రముఖ క్షేత్రమైనటువంటి ప్రధాన ఆలయం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అంతరాలయాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ తో పాటు అన్ని రకాల అంశాలను కూడా క్షేత్ర పరిధిలోకి తీసుకొని రావడానికి భూసేకరణ అన్నది చాలా ప్రాబ్లం గా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాబ్లం ని పక్కకు కిషోర్, ప్రధాని మోదీ రావడం వల్ల ప్రత్యేక పూజలు ఏదైనా నిర్వహించారా శ్రీశైలంలో? ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా ఆయన కోసం ఖచ్చితంగా మనకు అక్కడ శ్రీశైలంలో అతి ప్రధానమైనది స్పర్శ దర్శనం, ఆ తర్వాత అభిషేకం. శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి అభిషేకంని ప్రధాని మోడీ నిర్వహించనున్నారు. అలాగే అమ్మవారి గుడిలో అంటే భ్రమరాంబాదేవి దేవాలయంలో కుంకుమార్చనలు అత్యంత విశేషంగా చేస్తారు. కుంకుమార్చన చేసుకోవాలంటే శ్రీచక్రం ఉంటుంది. అక్కడ శ్రీచక్రానికి సంబంధించి అమ్మవారిని ఉపాసిస్తూ ఈ యొక్క కుంకుమార్చన చేసే అవకాశం ఉంది. కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఆయన మోడీ ఆ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంది. పూర్తిగా కూడా శ్రీశైల క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ఆ పరమశివుడి యొక్క స్పర్శ దర్శన లింగం ఏదైతే ఉంటుందో అది ఆ క్రతువులో పాల్గొంటారు. అనంతరం అమ్మవారి పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి దేవాదాయ శాఖ అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గతంలో కూడా విజయవాడలో జరిగినటువంటి మోడీ సభకు సంబంధించి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి గతంలో కర్నూలు భక్తులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భక్తుల రాకలను నిలిపివేశారా ఏంటి? నిన్న సాయంకాలం నుంచి చెప్పుకోవాలంటే మొత్తానికి శ్రీశైలంలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలను ఏర్పాటు చేసి శ్రీశైలంలో నరమానవుడు కూడా బయట తిరగడానికి అవకాశం లేని విధంగా పూర్తి స్థాయిలో భద్రదళాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం భక్తులు అన్న వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ ఉంటే అక్కడ ఉన్నటువంటి చౌల్ట్రీలకు రూములకు పరిమితం అయిపోయారు. ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. శ్రీశైలానికి సంబంధించి ప్రధాని మోడీ రాక సందర్భంగా అటు హైదరాబాద్ నుంచి అంటే అచ్చంపేట నుంచి ఇటు శ్రీశైలానికి వచ్చే దారులు కానీ ఇటు దోర్నాల నుంచి విజయవాడ నుంచి
శ్రీశైలం వైపు వచ్చేటటువంటి మార్గాలన్నింటినీ కూడా ఉదయం నుంచే కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి రాకపోకలను మొత్తం కూడా తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి. సాయంత్రం 6 గంటల తర్వాతనే మరీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎవరైనా ప్రయాణికులు శ్రీశైలానికి వస్తూ ఉన్నట్లయితే, వచ్చే ప్రయాణం ఉన్నట్లయితే వారందరినీ కూడా వారి ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకుని మరుసటి రోజుకు పెట్టుకోమని ఇప్పటికే మళ్ళీ దర్శనం ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మనకు 1 గంట ప్రాంతంలో 12:20 ప్రాంతంలో మోడీ అక్కడి నుంచి టేకాఫ్ తీసుకొని ప్రత్యేక హెలికాప్టర్ లో సభా ప్రాంగణానికి 2:20 నిమిషాలకు చేరుకుంటారు. ఆ తర్వాత ఏదైతే మోడీ పర్యటన శ్రీశైలంలో ముగుస్తుందో అప్పటి నుంచి కూడా ఈ రాకపోకలన్నీ సహజంగానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ విఐపిగా ఉన్నటువంటి ప్రధాని మోడీ శ్రీశైల క్షేత్రంలో, అందులోనూ నల్లవల అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్నంత వరకు కూడా ఎలాంటి రాకపోకలను అనుమతించే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పటికే ఎన్ఎస్జీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా చెప్పిన పరిస్థితి కనపడుతోంది. దానివల్ల దానికి తగ్గట్లుగానే ఇప్పటికే భక్తులతో పాటు ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని అధికారులు తెలియజేసిన నేపథ్యం కనపడుతోంది. మొత్తంగా ఈరోజు 2:30 తర్వాత నుంచి 3 గంటల నుంచి కూడా శ్రీశైలానికి రాకపోకలు పునరుద్ధరణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం చేరుకున్నారు. భ్రమరమ్మ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అలేలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. 13,430 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన పనులు చేయనున్నారు. అనంతరం నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అది మా బుద్ధకి నీ